తెలుసు. హైదరాబాద్‌కి వీకెండ్‌లో ఇంత ట్రాఫిక్ ఉందని తెలుసు. తెలిసి కూడా బుద్ధి లేకుండా బయటికెళ్ళాను అంటే తప్పు నాదే. ఒప్పుకుంటాను. అందుకే ఏం చేయలేక ఇలా వీడియోస్ తీసుకుంటూ చిల్ అవుతున్నాననమాట. మొత్తానికి మా డిస్టెన్స్ జస్ట్ 300 మీటర్స్ డిస్టెన్స్‌లో ఉంది. కానీ వాడు చూయించేది 3 మినిట్స్, మేము వెయిట్ చేసింది ఒక 3 అవర్స్. ఇక ఈ సిగ్నల్ విషయానికొస్తే అసలు గ్రీన్ సిగ్నల్ ఎందుకు పడుతుందో, ఎందుకు పోతుందో పాపం దానికైనా తెలుసో లేదో మాకైతే తెలీదు కానీ మేమైతే అక్కడే ఉన్నాము. ఫైనల్‌గా ఎప్పటికో మా డెస్టినేషన్ రీచ్ అయ్యాము. ఇదిగో ఇలా గుర్తుండుకోవడానికి ఒక వీడియో తీసుకొని పెట్టుకున్నాను. ఇక కట్ చేస్తే మాల్ ఎంట్రీ. ఏదో కాదండి పక్కనే ఉన్న ఏఎంబీ మాల్. దానికే అంత కష్టపడి వెళ్ళాల్సి వచ్చింది. మరి వెళ్ళాం కదా ఏదో ఒకటి చేయాలి కదా ఇలా కొంచెం షాపింగ్ చేసేసాము. నెక్స్ట్ వెస్ట్ సైడ్కి వెళ్ళాను. అక్కడ ఏదో ఆఫర్స్ నడుస్తున్నాయంట మేబీ దానివల్ల ఏంటో కానీ మనకైతే కలెక్షన్ అస్సలు నచ్చలేదు. చేసేది ఏం లేక పైకి వెళ్ళామన్నమాట తినడానికి. అక్కడ జనాలు చూసాక తినాలనుకున్న ఆకలి కూడా చచ్చిపోయింది. ఏదో బోనాల జాతర జరుగుతున్నట్టు ఆ జనాలు ఏంట్రా బాబు వద్దులే అని చెప్పేసి కిందికి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు కామ్గా ఉండగా మా వాడికి ఏదో క్లాస్ పీకుతున్నాం. బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదని ఏదో నాకేదో ఉన్నట్టు. ఫైనల్ గా ఈ చెత్త తినడానికి నేను అంత దూరం వెళ్ళాను రియలైజ్ అయ్యాను. మా రామ్ అయితే కొంచెం ప్రోటీన్ ఫుడ్ అని చెప్పేసి ఆకులు అల్మలు చికెన్ ఏదేదో వేసేసాడు. మనమైతే యాజ్ యూజువల్ మన చెత్త మనం లోపల వేసేసాం అనమాట. ఫైనల్ గా మన చెత్త అంతా తినేసి ఇక వెళ్దాం అని బయలుదేరి వెళ్తున్నాం అనమాట. మరి మా ఎనుగ్గాడు ఎక్కడున్నాడో చూసుకోవాలి కదా. వీడియో ఓపెన్ చేసి ఎత్తుక్కొని మొత్తానికి ఆయన చేరుకున్నాము. అమ్మయ్య అయిపోయిందిరా బాబు అనేసరికి అప్పుడే తెలిసింది అసలైన ట్విస్ట్ ఇక్కడ మొదలైందని. సెల్లార్ పార్కింగ్ ఏంట్రా బాబు, బేస్ 4 బేస్ 3 బేస్ 2 బేస్ 1 అమ్మో అసలు రోడ్ వస్తుందా లేదా అని భయపడి సచ్చాను. ఏదో జైంట్ వీల్ లో తిరుగుతున్నట్టు డింగో 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 ఆ టర్నింగ్స్ ఏంట్రా బాబు. అమ్మయ్య మొత్తానికి రోడ్ ని చూసాక కొంచెం ఊపిరి అన్నట్టు అనిపించింది. వెళ్ళేటప్పుడు ఉన్న ట్రాఫిక్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఉండదు. నైట్ టైం ఆల్మోస్ట్ 12 అవుతుంది కాబట్టి ఆ ట్రాఫిక్ అంత లేదు. సో ప్రశాంతంగా చిల్ అవ్వుకుంటూ ఇంటికైతే వచ్చాము. సో మా వీకెండ్ అయితే ఇలా జరిగింది. మరి మీ వీకెండ్ ఎలా జరిగింది?